ఓకే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు అయితే మనం నరుటో సిరీస్ ఎపిసోడ్ 2 అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాం. అయితే ఎపిసోడ్ స్టార్టింగ్‌లో ఒక ఫోటోగ్రాఫర్ నరుటోని ఫోటో దించుతూ ఉంటాడు. అయితే ఆ ఫోటో ఇలా వచ్చింది. ఆ ఫోటోని చూసిన తాడు హోకాగే మళ్ళీ ఫోటో దించుకోరా అంటాడు. ఇలా చాలా సార్లు అవ్వడం వల్ల నరుటోకి చాలా విరక్తి పుడుతుంది. అప్పుడే నరుటో సెక్సీ జుట్సు యూజ్ చేసి ఒక లేడీలా ట్రాన్స్‌ఫార్మ్ అవుతాడు. అప్పుడే తాడు హోకాకి భయపడి తన ముక్కులో నుంచి రక్తం వస్తుంది. అప్పుడే థర్డ్ హోకాగే వల్ల గ్రాండ్ సన్ వచ్చి ఇలా అంటాడు, నేను నిన్ను ఓడించి నెక్స్ట్ హోకాగే అవుతాను అని. అప్పుడే తను కాలు జారి కింద పడతాడు. అయితే దానికి కారణం నరుటోనే అనుకున్న గ్రాండ్ సన్ నరుటో పైకి అరుస్తాడు. అప్పుడే నరుటోకి చాలా కోపం వచ్చి గ్రాండ్ సన్ పైన చేసుకుంటాడు. అయితే థర్డ్ హోకాగే గ్రాండ్ సన్ పేరు కొనహమారు. అప్పుడే థర్డ్ హోకాగే వాళ్ళ గ్రాండ్ సన్ నరుటోని చూసి చాలా ఆశ్చర్యపోతాడు. ఇక అప్పటి నుంచి నరుటో వెనకాలే వేరే వేరే రూపాలు చేంజ్ చేసుకుంటూ ఫాలో అవుతాడు. కానీ తన ఆటలు ఎంతోసేపు కొనసాగలేదు. నరుటో తనని గుర్తుపట్టేస్తాడు. అయితే అప్పుడే కొనహమారు నరుటోని బాస్ అని పిలుస్తాడు. నరుటో ఎందుకు అలా పిలిచావని అడగగా కొనహమారు అంటారు, నేను నాకు కూడా సెక్సీ జుట్సు నేర్పించు అని. దానికి నరుటో సిగ్గుపడి సరే అని అంటాడు. అప్పుడే నరుటో కొనహమారుని అక్కడ ఉన్న ఒక లేడీలా ట్రాన్స్ఫార్మ్ అయ్యి చూపించమంటాడు. అప్పుడే కొనహమారు ఇలా ట్రాన్స్ఫార్మ్ అయితే అవుతాడు. దాన్ని చూసిన అక్కడ ఉన్న లేడీ నరుటోని గట్టిగా కుడుతుంది. కానీ కొనహమారుని ఏమీ అనదు. దాన్ని చూసిన నరుటో ఇలా అనుకుంటాడు, ఎందుకు అందరు నన్ను ఎప్పుడు ఇలా కుడతారు అని. అప్పుడే నరుటో కొనహమారుని ఒక లైబ్రరీకి తీసుకెళ్తాడు. అక్కడ సెక్సీ జుట్సుకి సంబంధించిన కొన్ని ఇమేజెస్ అయితే చూపిస్తాడు. అలా చూపిస్తూ ఉండగా ఆ షాప్ మేనేజర్ అయితే వస్తాడు. నరుటోని గట్టిగా కొట్టి బయటికి తరిమేస్తాడు. అప్పుడే నరుటో ఇంకొక షాప్కి అయితే తీసుకువెళ్తాడు. అక్కడ కూడా సేమ్ ఇలానే జరుగుతుంది. కానీ నరుటో ఇంకా కొనహమారు ఒక లేడీ గెటప్లో వెళ్తాడు. అయినా లాభం ఏమీ ఉండదు. అప్పుడు నరుటో ఇంకా కొనహమారు ఒక అడవిలో మాట్లాడుకుంటూ ఉండగా కొనహమారు ఇలా ట్రాన్స్ఫార్మ్ అయితే అవుతాడు. దాని తర్వాత కొనహమారు వాళ్ళ కోచ్ వచ్చి వీళ్ళందరినీ గమనిస్తూ ఉంటాడు. అప్పుడే కొనహమారు ఫైట్కి దిగినప్పుడు నరుటో తన షాడో క్లోన్స్తో ఒక ప్రయోగం అయితే చేస్తాడు. అదేంటంటే షాడో క్లోన్స్ని తెచ్చి దాంతో ట్రాన్స్ఫర్మేషన్ అయితే యూస్ చేస్తాడు. అప్పుడే వాళ్ళ కోచ్ ముక్కులో నుంచి రక్తం కారుతూ ఎగిరి పక్కకు పడతాడు. అప్పుడే నరుటోని ఆ కోచ్ ఎంతో చులకనగా చేసి మాట్లాడతాడు. దాన్ని చూసిన నరుటో అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే కొనహమారు నరుటోని నువ్వే నా రైవల్ అంటాడు. అక్కడితో ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోతుంది. మీకు నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ కూడా కామెంట్ చేసేయండి. ఈ ఎపిసోడ్కి అయితే బై బాయ్.